అన్న ఎన్ని అరెస్టులు పెట్టుకున్నా 2.2 అని ఒకటి చెప్పాం. ఓకేనా, ఆ పాలన అయితే నడిసిద్ది. ఓకేనా, ఎన్నైనా అరెస్టులు పెట్టుకుని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సార్ను కూడా జైల్లో వేసినా నో ప్రాబ్లం మాకు. ఇప్పుడు మీరు ఆల్రెడీ గుంటూరు నుంచి ఆటికి సార్ వెళ్ళారు, అది జనసందోహం ఎంత వచ్చారో మీరు చూశారు. అండ్ విజయవాడలో ప్రోగ్రామ్ చేశారు, విజయవాడలో కూడా ఎంతమంది వచ్చారు, పాలకొండలో మీరు చూశారు. జనసందోహం ఎంతమంది వచ్చారో అందరూ చూస్తున్నారు, అందరికి జనాలకు తెలుసు. వాళ్ళు ఎన్ని హామీలు అయితే ఏదైతే సూపర్ 6 అని ఏవైతే హామీస్ చెప్పారో హామీస్ చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అది హామీస్ చెప్పి వచ్చారో మరి ఏం జరిగిందో మొత్తానికి అయిపోయింది. ముగ్గురు కూటమితో వచ్చారు, హామీస్ చెప్పారు వచ్చారు. బట్ 2.1 అని చెప్పారు సారు. మేము కూడా సైలెంట్ గా ఉన్నాం, టైం వచ్చినప్పుడు మేము చెప్తాం. వాళ్ళు చేసిన దానికి 1కి 3 జరుగుద్ది. అది మాత్రం ఆల్రెడీ నిన్నగాక మొన్నే సార్ని కూడా కలిశాను, అది కూడా మీకు చూపిస్తాను. సార్ ఒకటే హామీ ఇచ్చారు. ఓకేనా, దానికి కూడా మేము హామీ చెప్తున్నాం. జస్ట్ 2 days బ్యాకే సార్ని కూడా కలిసాం. సార్ ఒకటే చెప్పారు, ఓపికతో వెయిట్ చేయండి. నా పేరు ఇంద్రసేనారెడ్డి. ఓకేనా, ఓపికతో వెయిట్ చేయండి ఇంద్ర, మన పాలన వచ్చినప్పుడు ఇదిగోండి. జస్ట్ 3 days బ్యాక్ సార్ని కలవడం జరిగింది. 3 days బ్యాక్ ఓకేనా, సార్ని మీట్ అవ్వడం జరిగింది 3 days బ్యాక్. ఓకేనా, నేను ఇప్పుడు 1-2 సార్లు కాదు, మొత్తం నా ఇన్స్టా మొత్తం అయ్యి ఉంది. 1 కాదు 2 సార్లు. అసెంబ్లీకి వెళ్ళట్లేదు, 11 seats వచ్చాయి, ఏం కాదనలేదు దానికి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే మాకు మైక్ అనేది ఎవరు, మేము లాస్ట్ 5 yearsలో ఏదైతే చెప్పామో, ఏదైతే చెప్పిన ప్రతి ఒక్క హామీ మేము చేసాం. అయితే సోషల్ మీడియాలో తప్పు చేసామమ్మా, అనవసరంగా ఓటేసాం, చాలా మంది వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. అవి కావాలని స్క్రిప్టెడ్ అంటారా, కార్యకర్తలు అయితే అభిమానులు ఫీల్ అవుతున్నారా? ఏది మన మామూలుగా గెలిపించాము, అనవసరంగా ఓటేసాము, మా బంగారం జగన్ ఓడిచ్చామని చెప్పి వీడియోస్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు జగన్ సార్ చేసిన డెవలప్మెంట్, ఆ ఋషికొండలో అయితే బిల్డింగ్ అయితేనేమి, మన ఉద్దానం బిల్డింగ్ అయితేనేమి, కండెల్ మూవీలో చూసిన 22 members అతనే మోసం. అతనే ఆ రోజు జగన్ సార్ నన్ను కాపాడాడు, మనిషికి 5 లక్షలు ఇచ్చారు అని ఆ రోజు మీటింగ్లో చెప్పారు. ఆ వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. ఈ రోజు లేదు జగన్ సార్ ప్రభుత్వంలో నాకు ఏం రాలేదు, నాకు చంద్రబాబు ప్రభుత్వం అంటే. ఇప్పుడు అతను కానీ ఒకవేళ జగన్ సార్ గురించి మాట్లాడితే అదే అతన్ని జైల్లో వేస్తారని అతని భయంతో అతను చెప్పుకుంటున్నాడు. దానికి మేము ఏకీభవిస్తున్నాం. అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అతన్ని జైల్లో వేస్తారని. జగన్ సార్ అసలు మనకి మంచి చేసింది ఎవరు? 5 లక్షలు డబ్బులు ఇచ్చారు ప్రతి ఒక్క 22 మందికి. తిన్న సొమ్ము ఎవరైనా, కడుపు తిన్న వాళ్ళు ఎవరైనా అబద్ధం చెప్పరు, అది కూడా చెప్పలేదు. అట్లాగే ఇప్పుడు చేసిన మంచి అనేది బయటికి రీల్స్ ద్వారా అయితే సోషల్ మీడియా ద్వారా వస్తుంది. జగన్ సార్ ఏం చేశాడని, మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టించారు జగన్ సారు, లేకపోతే కోర్ట్స్ 10 కోర్ట్స్ కట్టించారు. అండ్ సచివాలయాలు ఇంటి వద్దకే పరిపాలన వచ్చేసింది. అభివృద్ధి చేసినప్పుడు మరి ఎందుకు అది జగన్ సార్ చూపించుకోలేకపోయాడు. చేసిన మంచి తిన్న ప్రతి ఒక్క వ్యక్తి నాకు ఓటేస్తారనుకున్నాడు. మరి అది మనుషులకు ఉండాలి, తినలేదో వాళ్ళకి తెలుసు. సూపర్ 6 ఇస్తా అని చెప్పారు, మన బడ్జెట్ లో కూడా ఆ డబ్బులు ఇంకా ప్రవేశపెట్టలేదు అన్నారు. ఎట్లా నెరవేర్తే అంటారా? ఎస్టర్డే బడ్జెట్ సమావేశాల్లో చూసాము. తల్లికి వందనం అనేది, అండ్ తల్లికి వందనంకి యాక్చువల్ గా ఏం చెప్పారు, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తాం. ఎస్టర్డే మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు 15,000 అదే విద్యార్థి తల్లికి 15,000 ఇస్తామని పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సమావేశంలో చెప్పారు. అప్పుడు సపోజ్ నాకు ఒక 3 పిల్లలు ఉంటే 3-10 45,000 రావాలి కదా, అట్లా ఏం రాలేదు. అతను విద్యార్థి తల్లికి 15,000 వేస్తా ఉన్నాడు. అంటే పర్సన్కి ఒక పర్సన్కే వేస్తాం అన్నారు బడ్జెట్ సమావేశంలో. ఓకేనా, ఈ ఫ్రీ గ్యాస్ అన్నారు, ఫ్రీ గ్యాస్ కూడా అది వస్తుందో లేదో అయితే తెలియదు. ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ బస్సు లేదు. ఇంకా వాళ్ళు మద్యం తగ్గిస్తాము, పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు, మద్యపాన ప్రియుడు కొడప కొట్టావు జగను అన్నాడు. మరి ఈరోజు ఆంధ్రాలో నేను ముందు అవుతా డైలీ 180 రూపాయలు